అయితే రేషన్ కార్డు మంజూరులో గందరగోళం. నేమ్స్ ఉంటేనే బియ్యం ఇస్తామంటున్న రేషన్ డీలర్లు. పైలట్ గ్రామాలలోనూ ఆగిన పంపిణీ ప్రక్రియ. సర్వే కంప్లీట్ అయ్యాకే ఇస్తామంటున్న ఆఫీసర్లు. 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామ సభలు, ప్రజాపాలన, ప్రజావాణి మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇటువంటి సర్వే చేసిన తర్వాత కొత్త కార్డులు మంజూరు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆఫీసర్ల మాట విన్న చాలామంది ఆగమేఘాల మీద మండల కార్యాలయాలకు వెళ్ళి ప్రస్తుతం రేషన్ కార్డులో తమ వారి పేర్లు తొలగించాలని అప్లై చేసుకున్నారు. పేర్లు తొలగించిన అధికారులు కొత్తవి మాత్రం ఎంటర్ చేయలేదు. దీంతో 2 చేట్ల పేరు లేకపోవడం అనేక మంది రేషన్ బియ్యం తీసుకోలేకపోతున్నారు. స్టేట్ వైడ్ 4 దఫాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం 13 లక్షల కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కోసం 18 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంటే ఇది కూడా త్వరలో క్లియర్ అవుతుంది. అంటే ఒకటేసారి ఒకటేసారి ఇప్పుడు రేషన్ కార్డుల ప్రక్షాళన అనేది ఒకటేసారి క్లియర్ కాదు. రోజుకు కొన్ని ఆ విధంగా క్లియర్ అవుతాయి ఖచ్చితంగా. ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పర్యాటక ఆకర్షణగా మీరాలం చెరువు. త్రిబులార్ సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణం. లేక్ వ్యూ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహం. సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రక మీరాలం చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని, అందులోని దీవులను డెస్టినేషన్ వెడ్డింగ్కు చిరునామాగా తీర్చిదిద్దాలన్నారు. ప్రాంతీయ వలయ రహదారి త్రిబులార్ సమీపంలో రాను 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్టుకు రూపకల్పన చేయాలని సూచించారు. భూభారతి వస్తోంది. శిల్పకళా వేదికగా నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరించనున్న సీఎం. లక్లెస్ రోడ్లోని ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్కులో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ అంశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపుఘాట్లో చేపట్టనున్న గాంధీ సరోవర్ పనులు, మీరాలం చెరువుపై నిర్మించతలపెట్టిన తీగల వంతెన డిజైన్లను ఆయన పరిశీలించి సూచనలు ఇచ్చారు. మెట్రో 2వ దశ విస్తరణ సన్నాహాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 36 కిలోమీటర్లు, రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ ఇక్కడ 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట 7.5 కిలోమీటర్లు, మియాపూర్ టు పటాన్చెరు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ టు హైత్ నగర్ 7.1 కిలోమీటర్లు మార్గాల్లో మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు రూపాయలు 24,269 కోట్ల అంచనాలతో డిపిఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించే వరకు నిరంతరం ప్రయత్నించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని, దీనికి కూడా డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలి. ఇందులో హెచ్ఎండిఏ, ఎఫ్ఎస్డిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ను భాగస్వామ్యం చేద్దాం. మీరాలంపై వంతెనకు జూన్లో టెండర్లు. మీరాలం చెరువు ప్రాంతంలో రిసార్ట్లు, హోటళ్లు, వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడే సౌకర్యాలతో పాటు పర్యాటక ఆకర్షణగా ఉండేలా నిర్మాణాలు చేపట్టాలి. బెంగళూరు జాతీయ రహదారిని చింతల్మెట్ను కలుపుతూ చెరువుపై 2.5 కిలోమీటర్ల పొడవున 4 వరుసల్లో వంతెనను నగర సంస్కృతి ప్రతిబింబించే ఆర్చ్లతో అద్భుతంగా నిర్మించాలి. దీనికి జూన్లో టెండర్లు పిలవాలి. ప్రభుత్వ నిధులతోనే 500 నుంచి 600 కోట్లతో పనులు పూర్తి చేద్దాం. ఈ వంతెనను పక్కనున్న జూ పార్కుతోనూ అనుసంధానం చేయాలి. జూ స్థాయిని పెంచే ప్రణాళికలపై సంబంధిత అధికారులతో చర్చించాలి. చెరువులో 3 పెద్ద దీవులను పీపీపీ పద్ధతిలో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. సింగపూర్లో గార్డెన్స్ బై ది బేను తలపించేలా పక్షులకు స్వర్గధామంగా జలపాతాలతో అభివృద్ధి చేద్దాం. బాపుఘాట్ వద్ద ఏర్పాటు చేసి ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ విశాలమైన స్మృతివనాన్ని అభివృద్ధి చేసే పనులను డిపిఆర్ రూపొందించాలి. ఇప్పటికే పూర్తయిన హైడ్రాలజీ నివేదికను మరోసారి జాతీయ హైడ్రాలజీ సంస్థతో అధ్యయనం చేద్దాం. గండిపేట నుంచి 2 కిలోమీటర్ల పొడవున మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును మొదటి దశలో చేపడదాం. పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగితే మూసీ నది ఎంత అందంగా మారుతుందో తెలియజెప్పేలా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం.
నిజంగా ఫ్యూచర్ సిటీ వస్తే మాత్రం ఎవరెవరైతే ఎగిరెగిరి పడ్డారో అందరూ ముక్కున ఏలేసుకుంటారు. ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, ఇవన్నీ తెలంగాణకు అభివృద్ధికి నిజంగా చిహ్నంగా నిలుస్తాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అంటే హైటెక్ సిటీ, వైఎస్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ చెప్పుకోవాలి, ఇట్లా ఇట్లా ఉన్నాయి. కానీ మన కేసీఆర్ అంటే ఏం చెప్పుకోవాలి? ఒక సెక్రటరియట్ అని చెప్పుకోవాలన్నా, కాళేశ్వరం అని చెప్పుకోవాలన్నా, ఏం చెప్పుకోవాలి? కాళేశ్వరం కూలిపాయ అంటే 7 పిల్లర్లు ఊగినాయంటే ఇంకా అది ఏడ నిలుస్తుంది? నిలవదు. సెక్రటరియట్ కురుస్తూనే ఉండే. ఏం చెప్పుకుంటాము? ఫామ్ హౌస్ ఒక్కటి చెప్పుకోవాలి. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, అట్లా పేరు పెట్టుకోవాలి అంతే.